కీర్తన 130. జాన్ కాల్విన్ అన్న భక్తునికి కీర్తన అంటే చాలా ఇష్టం. ఆయన అగాధ స్థలములో ఉన్నప్పుడు, ఏంటి దేవుడా, ఇక నేను ఈ స్థితి నుండి నేను బయటపడలేనా అనుకున్నప్పుడు ఈ కీర్తన చదివాడంట. యెహోవా, అగాధ స్థలము నుండి నేను నీకు మొర్ర పెట్టుచున్నా. ఆ వాక్యం పట్టుకొని ప్రార్థన చేశాడంట. నాయనా, నాకది అగాధం, నాకది ఊబి, నేను ఇది బయటకు రాని స్థితి, కానీ నువ్వు అవలయలుగా నన్ను బయట తీసుకురాగలవయ్యా, సింపుల్గా నన్ను బయట తీసుకురాగలవు నాయన. ఆర్ యు రెడీ? నన్ను సింపుల్గా బయట తీసుకురాగలవు నాయన. దేవుడు జాన్ కాల్విన్ అన్న భక్తుని అగాధం నుండి బయట తీసుకొచ్చి గొప్ప బోధకుడిగా మార్చాడు. ఇది ఎవరికి ఇష్టం అంటే సెయింట్ అగస్టిన్. గడి చెప్పండి. సొంత అమ్మ మరణిస్తే ఫుల్లుగా తాగేసేసి కళ్ళు నెత్తికెక్కి ఆఖరికి ఇంటికొచ్చే పనమ్మాయిని కూడా వదలడు. పాపిష్టి కార్యాల కోసం, తన శరీర సంతోషం కోసం. అరే, మీ ఇంటికి వచ్చింది, ఆమె ఎందుకు వచ్చింది? బతకడానికి వచ్చింది. ఆమె ఎందుకు వచ్చింది? నిలబెట్టడానికి. ఆ ఇంటి పనమ్మాయిని కూడా వదిలిపెట్టడం. అటువంటి వాడు ఎవరో అగస్టిన్. అలాంటి వాడు. అతను నాకు పాపం కొత్త అని చెప్పడం, అన్ని పాపాలను అనుభవించిన వాడు సెయింట్ అగస్టిన్. అమ్మ శవం వస్తుంటే, ఒరే అమ్మను చూడటానికన్నా రారా నాయనంటే, అమ్మ డెడ్ బాడీ కింద నుండి వెళ్తుంది, పైనుండి చూస్తాలే అన్నాడు. ఎస్, అలాంటి సెయింట్ అగస్టిన్, అలాంటి సెయింట్ అప్పుడు అవ్వలేదనుకోండి, అలాంటి అగస్టిన్ మరణించాడు. ఉన్నప్పుడు ఆయన బతుకు గురించి ఆయన తెలుసుకోగానే, అయ్యా, ఈ ఊబి నుండి బయటికి తీసుకురాని, అమ్మను కూడా పట్టించుకోలేని భ్రష్టుడిని, అమ్మను కూడా పట్టించుకోలేని పాపిష్టుడిని, అమ్మను కూడా చూడలేని మూర్ఖుణ్ణి, కిరాతకుణ్ణి, హంతకుణ్ణి, నేరస్తుణ్ణి, పాపిష్టుణ్ణి అని చెప్పి తిట్టుకుంటూ ఉన్నప్పుడు ఈ కీర్తన 130 కీర్తన ఊరికి అలా తిప్పాడంట. తిప్పగానే కీర్తన 130 నుండి అక్కడికి వినబడిందంట, యెహోవా, అగాధ స్థలములో ఉండి నేను నీకు మొర్ర పెట్టుచున్నా అనగానే అతనికి ఎన్లైట్మెంట్ కలిగిందంట, జ్ఞానోదయం. నాయనా, ఈ భక్తుడే అగాధములో మొర్ర పెడితే బయటికి తీసుకురాగలిగితే నన్ను కూడా నువ్వు బయటికి తీసుకురావాలి నాయనా, నన్ను కూడా నువ్వు నిలబెట్టాలి నాయనా, నన్ను కూడా నిలబెట్టాలి నాయనా. దేవుడు అగస్టిన్ని బయట తీసుకొచ్చాడు. అతన్ని పరిశుద్ధుడైన అగస్టిన్గా దేవుడు మార్చాడు.